మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మే 13వ తారీఖున ఎలక్షన్ జరగగా వాటి ఫలితాలు జూన్ 4వ తారీఖున వెల్లడిస్తారు. 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్కి సంబంధించి భీమిలి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే అతిపెద్ద నియోజకవర్గంగా సుమారు 3,50,000 మంది ఓటర్లు నమోదయ్యే ఏకైక పెద్ద నియోజకవర్గంగా భీమిలికి ఒక గుర్తింపు ఉంది. ఎప్పుడైతే భీమిలి టికెట్ అవంతి శ్రీనివాసరావుకి అనౌన్స్ చేశారో వెంటనే సంబరాలు మిన్నంటాయి. ఇక్కడ పిఎం పాలెంలో ఉన్న స్టేడియం దగ్గర నుంచి తగరపాల్స్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కథ ఇక్కడితో ముగిలేదు. ప్రత్యర్థి ఎవరన్న ఆలోచనలో ప్రజలు పడ్డారు. ఎందుకంటే అవంతికి ఆపోజిట్గా టికెట్ వచ్చే అవకాశాలు ఉన్న వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. తెలుగుదేశం తరఫున గంటా శ్రీనివాసరావు గారు, అండ్ తెలుగుదేశం తరఫున కోరాడ రాజాబాబు, అండ్ జనసేన తరఫున పంచకర్ల సందీప్. వీళ్ళు ముగ్గురులో టికెట్ ఎవరిని వరిస్తుంది అనేది ఇంకా తెలియలేదు. ఇన్ కేస్ టికెట్ కనుక గంటా శ్రీనివాసరావు గారికి వచ్చినట్టయితే కనుక ఈ యొక్క పోటీ హోరాహోరీగా జరుగుతుందని పలు వర్గాలు విశ్వసిస్తున్నాయి. వేచి చూద్దాం. తెలుగుదేశం తరఫున కానీ జనసేన తరఫున కానీ ప్రత్యర్థిగా ఎవరు నించుంటారని తెలిసేంత వరకు ఈ ఉత్కంఠకు తెరపడదు. సార్ కంగ్రాచులేషన్ సార్. మీకు భీమిలిని మీరు కంచుకోటగా చేసుకుంటారని చెప్పేసి చాలా వర్గాలు చెప్తున్నాయి సార్. సో దీని పట్ల అంటే ప్రజెంట్ ఎలక్షన్స్ ఎలా ఉందని చెప్పి తెలుసుకుందని చెప్పారు. ముందుగా సార్ భీమిలి నియోజకవర్గ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో నన్ను 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారు భీమిలి నియోజకవర్గ ప్రజలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి 3వసారి అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కష్టపడి పనిచేసి మరి అత్యధిక మెజార్టీ గెలిచి భీమిలిలో మరి వారికి బహుమతిగా ఇస్తాం జగన్ గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.